నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జూపాడు బంగ్లాకు చెందిన కౌలు రైతు రవీంద్ర 5 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట వర్షాభావంతో పూర్తిగా దెబ్బతిన్నది. చేతికి వచ్చే దశలో ఉన్న పంట ఎండిపోవడంతో చివరకు ట్రాక్టర్తో దున్నవలసి వచ్చిందని ఆయన తెలిపారు. అనంతరం పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో తక్కువ వర్షపాతం కారణంగా జూపాడు బంగ్లా మండలంలోని రైతులు సాగు చేసిన మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, మినుము, కంది తదితర పంటలు నష్టపోయాయని తెలిపారు. నంద్యాల జిల్లాలో వేలాది ఎకరాల్లో రైతులు, కౌలు రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ తో సంబంధం లేకుండా ఎకరాకు 40,000 పరిహారం ఇవ్వాలని, 2 లక్షల రుణమాఫీ చేయాలని, రుణాలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. రబీ సీజన్ కు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలని, 60 ఏళ్లు దాటిన రైతులు, కౌలు రైతులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించకపోతే రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జూపాడు బంగ్లా మండల కార్యదర్శి ఈ నరసింహుడు, నందికొట్కూర్ మండల కార్యదర్శి సామన్న, పగిడ్యాల మండల కార్యదర్శి గుంపుల త్యాగరాజు, కౌలు రైతు రవీంద్ర, మనోహర్, శరత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విత్తనాలు, ఎరువులు సాగు చేసి పంట సాగు చేశారు. అలాంటి తరుణంలో ఈరోజు ఏళ్ళు అంటున్నారు. అంటే కేవలం ప్రభుత్వము, వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి గారు కేవలం కూడా ప్రకటనలకే పరిమితం తప్ప ఏళ్ళినటువంటి పేరుతోనే చెప్తా ఉన్నారు తప్ప వాస్తవానికి ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. కౌలు రైతులు కూడా పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. అలాంటి రైతులను ఏమాత్రం కూడా ఇంతవరకు కూడా రైతులు మొత్తం కూడా 5 ఎకరాలు సాగు చేసేటువంటి మొక్కజొన్నను దాదాపు ఈరోజు 50 రోజుల పంట కేవలం ఇది 2 అడుగులు మాత్రమే పెరిగిన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడే సుంకొచ్చి పంట మొత్తం కూడా నష్టపెట్టిన పరిస్థితి. అందుకనక రైతు దిక్కుచోతగా ఈరోజు ఉదయం 10 గంటలకే మొత్తం కూడా ట్రాక్టర్తో మొత్తం కూడా దీన్ని సేద్యం చేసి మొత్తం దున్నేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడే గొర్రెలు, బర్రెలు ఈరోజు మేస్తూ ఉన్నాయి. మరి వాస్తవంగా ఈరోజు రైతుల పరిస్థితి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే ఈరోజు నిజంగా వాస్తవానికి మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇక్కడ ఎక్కడున్నాడో కనీసం పేపర్లు కూడా అర్థం కాలేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానమంత్రి మోడీ గారు వస్తూ ఉన్నారు. మరి మంచిదే. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రైతుల గురించి ఎక్కడ కూడా ప్రధానమంత్రిని ఆహ్వానించేటువంటి దాఖలాలు లేవు. కేవలం ఈరోజు ఎయిర్పోర్టు భోగాపురంలో ఈరోజు ఎయిర్పోర్టును మీరు ఈరోజు దీన్ని ప్రారంభోత్సవానికి పిలుస్తామని చెప్తా ఉన్నారు. సంతోషమే. మరి నిజంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ప్రధానమంత్రి ఫోటో పక్కనే ఈరోజు మీరు ఫోటో దిగుతూ ఉన్నారు. ఇప్పటికైనా మీడియా ద్వారా మేము ముఖ్యమంత్రి గారు మేము కోరుతా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈరోజు రైతుల ప్రభుత్వం మాదని చెప్తా ఉన్నారు. రైతులే ఈరోజు దేశానికి వెన్నెముకని చెప్తా ఉన్నారు. అలాంటి రైతులు, కౌలు రైతులు ఈరోజు పూర్తిగా పంటలు నష్టపోతా ఉన్నారు. అందుకొరకే మీరు మోడీ వచ్చేటువంటి సందర్భంగా ప్రధానమంత్రి గారికి ఈ రైతుల కోరికను విన్నవించండి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా నంద్యాల, ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం కూడా ఈరోజు కరువు ఛాయలు అలుముకున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల అరకొర వర్షాలకు కనీసం మొలక ఒకట్లా ఎత్తి మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఈరోజు ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది. రైతులు పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. అందుకొరకే జూపాడు బంగ్లా మండలాన్ని కూడా తక్షణమే కరువు మండలం ప్రకటించాలని, ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాను మొత్తం కూడా కరువు జిల్లాగా ప్రకటించి రైతులను తక్షణమే ఆదుకోవాలని, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని, అదేవిధంగా ఎకరాకు 40,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, కౌలు రైతులకు కూడా దీన్ని వర్తింప చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రోజు రైతులు పూర్తిగా కరువు కాటకాల వల్ల నష్టపోతూ ఉన్నారు, అలాంటి రైతులకు 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతు కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు రుణాలు తీసుకున్నారు, ఖరీఫ్లో మొత్తం రుణాలు రిన్యువల్ చేశారు. ఈరోజు మళ్ళీ రేపు జనవరిలో సాగు చేసేటువంటి పరిస్థితుల్లో రిన్యువల్ చేయడానికి పరిస్థితి లేదు. అందుకొరకే రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలని, ఖరీఫ్లో ఈరోజు పంటలు నష్టపోయిన ప్రతి ఒక్క రైతు కూడా మొక్కజొన్న, పత్తి, ఆ రకంగా సోయాబీన్ కానీ, మినుము, పెసర, కంది తదితర పంటలు పూర్తిగా లాస్ అయ్యారు. ప్రభుత్వం ఏమో ఇన్సూరెన్స్ గడువు నిన్న 31 వరకు పెట్టారు. మరి నిజంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల పక్షాన సిపిఎం లిబరేషన్ పార్టీగా కిసాన్ మహాసభలోకి ఈరోజు అడుగుతా ఉన్నాం. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి, ప్రభుత్వము రైతులతో చెల్లించడం కాదు, దీని గడువు ముగించింది చెప్తా ఉన్నారు. ఈరోజు మొత్తం వ్యవసాయ అధికారులు కూడా నిన్నటితో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కాదు, ఎవరైతే రైతులు వేశారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. ప్రతి రైతు కూడా ఎకరాకు 40,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. రబీలో కనుక వర్షాలు పడితే ఈరోజు కేసుకినాలు ఉంది, తుంగభద్ర ఉంది, అంద్రేణి ఉంది, శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంది, ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అయితే ఈ జూపాడు బంగ్లా మండలంలో వచ్చేటువంటి దరిద్రం ఏంటంటే ఈ 2 మధ్యలో గ్రామాలు ఈరోజు మండలంలో దాదాపు ఈరోజు పారమంచల కావచ్చు, మండలం కావచ్చు,
అనేక గ్రామాలు వేల ఎకరాలు ఈరోజు భాస్కర్ చోట కూడా వేల ఎకరాలు ఇలాంటి భూములు ఉన్నాయి, రేగడి భూములు ఉన్నాయి, బరకలు ఉన్నాయి. వాటికి ఈరోజు ఎత్తిపోతల ద్వారా నీళ్లు ఇవ్వాలంటే ఇక్కడ కాలువ లాంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ఈ గ్రామంలోనే రైతు సంఘాలుగా గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా మరి యువకులు రైతులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మండలం గ్రామానికి ఎత్తిపోతల పథకం ద్వారా కాలు ఇవ్వాలని చెప్పేసి దాదాపు 2 సంవత్సరాల పాటు ఈరోజు ఉద్యమం చేశారు. మరి ప్రభుత్వము మంత్రి నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ఆ సందర్భంగా ఇక్కడ దీక్ష చేపట్టినటువంటి నాయకులు రైతులు మొరపెట్టుకున్నారు. ఆ రోజు చెప్పారు, ఇక్కడ ఉండే స్థానిక ప్రభుత్వం ఉన్నటువంటి ఆ రోజు ప్రభుత్వ నాయకులు కానీ మరి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు చెప్పారు మంత్రి లోకేష్ గారికి, అయ్యా ఈ దీక్షను మీరు విరమింపజేయండి, మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ మండలం గ్రామానికి ఎత్తిపోతల పథకం ద్వారా కాలువ తీస్తామన్నారు. మరి ఎక్కడుంది ఈరోజు పైన పడినటువంటి వర్షాల వల్ల ఈరోజు కృష్ణ బ్యాక్ వాటర్ నీళ్ళు వస్తూ ఉన్నాయి. కనీసం ఆ నీళ్ళు వస్తే రేపు కనీసం తర్వాతనన్నా ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు వచ్చి రబీలో పంటలు సాగు చేయొచ్చు. అలాంటి రైతులకు ఈరోజు మొండి చేసి చూపించారు. ఎన్నికలు కలిసి 2 సంవత్సరాలు కావస్తున్నాం, నేటికి కూడా ఈ మండలం గ్రామానికి ఎత్తిపోతల పథకం ఆ రోజు కాలువను శాంక్షన్ చేస్తామన్నారు. అయితే మంత్రి నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టాడు, అధికారంలోకి వచ్చాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు, మంత్రి అయ్యాడు తప్ప ఇక్కడ రైతులేమో ఈ మొక్కజొన్నలు పాసుకునే పరిస్థితి, దున్నుకునే పరిస్థితి కనపడతా ఉంది. అందుకొరకు ఈరోజు ప్రభుత్వాన్ని, నారా లోకేష్ గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అయ్యా మీరు తక్షణమే ఈరోజు మోడీ గారితో మాట్లాడి ఈ రాష్ట్రం మొత్తం కూడా కరువు రాష్ట్రం అవుతా ఉంది. మొత్తం అన్ని జిల్లాల్లో కూడా మొత్తం కరువు మండలం వచ్చి పోయేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. తక్షణమే రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు ఈ కార్యక్రమంలో కౌలు రైతు ఇక్కడ రవీంద్ర మరియు మండల కార్యదర్శి నరసింహులు మహాభాసం మరియు పైడాల మండల కార్యదర్శి త్యాగరాజు, నందికొట్కూరు మండల కార్యదర్శి స్వామన్న, రైతులు మరియు మనోహరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.